నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు మురళీధర్ శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, మంగళవారం శుక్రవారం చేయాల్సిన పనులు, చేయకూడని పనులు అంటూ ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఏంటి, ఏ పద్ధతిలో చేయాలి? ఈ విషయం మనం ఈ వీడియో ద్వారా సుమన్ టీవీ ప్రేక్షకులకి తెలియజేద్దాం. తప్పకుండా అమ్మ. ఎస్పెషల్లీ అందరూ కూడా మంగళవారం శుక్రవారం అనగానే మనీ రిలేటెడే చూసుకుంటారు. ఖచ్చితంగా కూడా శుక్రవారం అయినా మంగళవారం అయినా. గురుగారు, శుక్రవారం మంగళవారం రెండు రోజులలో పెళ్లిళ్ళు కూడా చేయొద్దు అంటున్నారు ఏంటి? మంగళవారం కూడా చెయ్యరు, ఎక్కడ ఉండదు మంగళవారము. శుక్రవారం ఉంటుంది, 100% ముహూర్తాలు ఉంటవి. నేను ఎన్నో వివాహాలు చేసి ఉన్నాను. శనివారం ఉండదు. శనివారం ముహూర్తము ఖచ్చితంగా ఉంటుంది తల్లి. కేవలం ఒక సోమవారం మాత్రమే ఉండదు. సోమవారం పెళ్లిళ్ళకి ముహూర్తాలు ఉండవు. 100% సోమవారం అనేటువంటిది ఆ రోజు కుదరదు. ఎక్కడా కూడా ముహూర్తాలు ఉండవు, పెట్టరు కూడా. దానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా గురు? చెప్తాను. అయితే ఈ యొక్క శుక్రవారము సంబంధించి కానీ లేదా మంగళవారం సంబంధించింది కానీ, ఇప్పుడు మంగళవారము అంటే అబ్బో మంగళవారమా వద్దులే అనేటువంటి విషయం కాదు. ఏదైనా పని ప్రారంభించాలంటే అది మనం పెట్టుకున్నటువంటి నియమం మాత్రమే. వాస్తవానికి కూడా మంగళవారము అనేటువంటి విషయం మీద నుండి చూసుకున్నట్టయితే మరి మంగళప్రదాయకం కూడా అంటున్నారు. మంగళవారం అంటే మంగళప్రదాయకం అని చెప్పి అంటున్నారు. మంగళం అంటే శుభం అన్నట్టే కదా. ఆ విధమైనటువంటి మాటలు కొందరు అంటూ ఉంటారు. మంగళవారం రోజు కొందరు కొన్ని పనులు చేయడం జరుగుతుంది, కనెక్ట్ అవుతుంది వారికి ఆ రోజు కూడా. మంగళవారం అనేటువంటి సెంటిమెంట్ వారికి ఉండదు. శుక్రవారం మాత్రం ఎస్పెషల్లీ ఖచ్చితంగా కూడా ఉంటుంది. అది మనీ రిలేటెడే, మెయిన్ మనీ రిలేటెడ్ కావచ్చును, క్షౌరం కావచ్చును, ఇలా విన్నరా. మరి మంగళవారం రోజు కూడా అంతే. ఎక్కడ కూడా మంగళవారం వాస్తవానికి కూడా వారి షాపులు బంద్ చేసి ఉంటుంది, ఏది క్షౌరానికి సంబంధించి. డబ్బు పరమైనటువంటి విషయాలలో మంగళవారం రోజు అప్పు ఇవ్వకూడదు, అదేవిధంగా అప్పు తీసుకోకూడదు. మంగళవారం అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు అని ఇదంతా నేను జరుగుతుందో చెప్తున్నాను. చివరికి ఏమిటి అనేది మళ్ళా చెప్తాను నేను. అంటే అసలు ఏంటిది అనేటువంటి విషయం అంటే ఈ విధమైనటువంటి ప్రచారంలో ఉంది, మనం ఫాలో అయ్యేటివి జనాలు. మరి అది ఎందుకు అనే విషయం మనం వీడియో చివరిలో చెప్తాం. అయితే ఈ మంగళవారం సంబంధించి మనం ఎవరికైనా అప్పు ఇచ్చినా కూడా ఆ అప్పు తీరదు, వారు తిరిగి ఇవ్వలేరు అని కానీ, లేదా మనం తీసుకున్నా కూడా మనం వారికి మంగళవారానికి సంబంధించి ఈ విధంగా ఏది అప్పు ఇవ్వకూడదు, అప్పుకు సంబంధించింది. ఇంకొక విషయం ఏమిటంటే పప్పు, ఎలాంటి పప్పులైనా కూడా, కందిపప్పు కానివ్వండి, పెసరపప్పు కానివ్వండి, ఎలాంటి పప్పుతో కూడినటువంటి వస్తువులు ఇంటికి తెచ్చుకోకూడదు అని కానీ, లేదా ఇంట్లో వంట ఆ రోజు పప్పుకు సంబంధించినటువంటిది చేయకూడదు మంగళవారం రోజు. ఇది మాత్రం వాస్తవం. ఏది మంగళవారం రోజు మనం ఎలాంటి పప్పుకు సంబంధించినటువంటివి ఇంట్లో ఉండకూడదు. ఓకే, పప్పును కూడా కొనకూడదు ఆ రోజు. సరుకులలో ఎలాంటి పప్పులైనా కూడా, ఎస్పెషల్లీ ఆ రోజు మంగళవారం కనుక మనకు కందిపప్పు అని చెప్పడం జరుగుతుంది, కానీ ఏ పప్పు అయినా కూడా తినకూడదు. ఓకే, ఇది వాస్తవం. రెండవది మనీ రిలేటెడ్ మాత్రం రాంగ్. ఇప్పుడు ఒక అప్పు మనం ఎవరికైనా ఇస్తున్నాం ఉదాహరణకు, ఇక మరలా అప్పు కావద్దనే కదా. అప్పు డబ్బులు ఇచ్చేసాం వారికి, ఈ అవసరం లేదు సెలవు, మరలా నీ దగ్గర నుంచి నాకు వద్దు డబ్బు అనేటువంటి అర్థంతోనే ఇప్పుడు ఒక అప్పు తీరుస్తున్నాం, అక్కడ అయిపోతుంది కదా, నీ భారం వదిలించుకుంటున్నాం. కనుక మంగళవారం రోజు 100% అప్పు అనేటువంటిది తీసేసేయండి, గుడ్ రిజల్ట్ ఉంటుంది. ఎవరికైనా మరి మనీ ఇవ్వాలి అని అనుకునేటువంటి సందర్భం ఉన్నట్టయితే మధ్యాహ్నము 12:40 నుండి 1:40 లోపు మాత్రమే ఇవ్వాలి. మంగళవారం రోజు ఆ సమయంలో మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ తప్పదు అని అనుకునేటువంటి సందర్భంలో ఆ సమయంలో మాత్రమే ఇవ్వాలి. అది కుజునికి సంబంధించినటువంటి హోరా మంగళవారం రోజు. మరి సాయంకాలం అనుకుంటే 8:40 నుండి 9:40 వరకు, రాత్రి అనుకుంటే ఈ యొక్క సమయం మనీ రిలేటెడ్ ఎస్పెషల్లీ అంతే. ఇక వేరేది ఏదీ లేదు. కానీ ఎక్కడ కూడా శాస్త్రంలో మంగళవారం రోజు అప్పు ఇవ్వాలి ఇవ్వకూడదు అని మాత్రం లేదు. విన్నరా. అమావాస్య రోజు ఇవ్వకూడదు, అమావాస్య రోజు తీసుకోకూడదు అని చెప్పి ఉంది మనకు. రెండవది సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత, ఇప్పుడు కొందరు చూడండి లైట్ వేసిన బాబు రేపు రా అంటారు, డబ్బులు కావాలి అంటే కదా. కనుక సూర్యాస్తమయము తర్వాత
ఏ రోజైనా అది మనీ రిలేటెడ్ ఇవ్వకూడదు, డబ్బు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ. ఇది మంగళవారానికి సంబంధించింది. ఓకేనా? ఎస్. శుక్రవారానికి సంబంధించింది కూడా మనం ఆ రోజు ఖచ్చితంగా కూడా డబ్బును లక్ష్మీదేవి రూపకంగా మనము కొలుచుకోవడం జరుగుతూ ఉంటుంది. కనుక ఖచ్చితంగా శుక్రవారం రోజు మనం ఎట్టి కోశాన కూడా ఇంట్లో దీపారాధన కానీ, కొందరు ప్రతి శుక్రవారం చేసుకునేటువంటి వారు ఉంటారు, కొందరు నిత్యము చేసుకునేటువంటి వారు ఉంటారు. కనుక వారు ఈ యొక్క డబ్బు నేను ఇవ్వను ఈ రోజు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక వివాహం కూడా శుక్రవారాలు కొందరు చెయ్యరు. మా లక్ష్మి వెళ్ళిపోతుందని కానీ, మా ఇంటి ఆడపిల్ల వెళ్ళిపోతుందనేటువంటి భావన ఉంటుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆల్రెడీ మనకు వివాహం జరిగేటువంటి సమయంలో కన్యాదానం ఉంటుంది. కన్యాదానంలో ఇటు 7 తరాలు కావచ్చును, అటు 7 తరాలు కావచ్చును, అందరినీ కూడా వారి పేర్లన్నీ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అమ్మాయి ఉందండి, వారికి కొడుకులు లేరు, మరి కర్మ ఎవరు చేసేది? ఓకేనా? అబ్బాయే ఉన్నాడు అనుకుందాం, తను చేస్తాడు. ఏది వారికి ఒక సంతానము, పుత్రుడు తన తలకొరువు పెడితేనే పునర్జన్మ ఉంటుందని కానీ ఇవన్నీ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ అమ్మాయికి సంబంధించి కన్యాదానం ఎప్పుడైతే తండ్రి చేస్తూ ఉన్నాడో, తనకున్నటువంటి ఎలాంటి కర్మ అయినా కూడా తన కర్మ కాకుండా అటు 7 తరాలు ఇటు 7 తరాలు వారందరికీ సంబంధించినటువంటి కర్మలు ఏదున్నా కూడా ఖచ్చితంగా కూడా నశింపేటువంటి విధేయంగా ఉంటుంది కన్యాదానంలో. అంటే అద్భుతమైనటువంటి ఫలితం ఎవరికి ఉంది? అమ్మాయికి సంబంధించి అమ్మాయికి సంబంధించి సంతానం ఉండేటువంటి వారికే ఆ విధంగా ఉంటుంది. కనుక మీ అమ్మాయి ద్వారా ఒక ఇంటికి వెలుగు ఏర్పడుతుంది అక్కడ. అది శుక్రవారం అయితే ఏమిటి, సోమవారం అయితే ఏమిటి, మీరు ఇచ్చినటువంటి మీ యొక్క కూతురు వలన ఒక కుటుంబంలో అభివృద్ధి కలగడం కానీ ఏం కోరుకోవాలండి? నా కుమార్తెను ఇచ్చినటువంటి ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యంగా కానీ, డబ్బు పరంగా కానీ అభివృద్ధి చెందాలి, బాగుండాలి అని చెప్పి ఇక్కడ తండ్రి కోరుకోవాలి, అంతే. ఇక నా లక్ష్మి వెళుతుంది, ఇవి అలాంటి ఆలోచన పెట్టుకోకూడదు. మీ కుమార్తె వలన మరొక ఇంటికి వెలుగు రావడం జరుగుతుంది. అంటే చేయొచ్చును అంటున్నారు. చెయ్యవచ్చును, ముహూర్తాలు ఉంటవి. విన్నరా? సోమవారానికి సంబంధించి మనకు శివునికి అదే విధంగా పార్వతికి సంబంధించినటువంటి రోజుగా చెప్పుకోవడం జరుగుతుంది. కనుక మనకు కేవలం శాస్త్రంలో సోమవారం నాడు వివాహం చేయకూడదు అని మాత్రం ఉంది, అంతే. ఇక దానికి సంబంధించింది. మరొకటి, ఈ శుక్రవారం రోజు రాళ్ళ ఉప్పును శుక్రవారం కానీ మంగళవారం కానీ రాళ్ళ ఉప్పును ఇంటికి తెచ్చుకోవాలి. కాస్త ఒక 1/2 కేజీ కానీ కేజీ కానీ కొనుక్కొని అఖండమైనటువంటి లక్ష్మి అభివృద్ధి చెందుతుంది మనకు. ఏది? ఈ యొక్క రాళ్ళ ఉప్పును ఆ రోజు కుదిరితే హోరా సమయంలో మనం చెప్పినటువంటి 12:40 నుండి 1:40, శుక్రవారం కూడా శుక్రహోర 12:40 నుండి 1:40 దాకానే ఉంటుంది. కనుక ఈ శుక్రహోరాలో రాళ్ళ ఉప్పు అంటే కల్లుప్పు అంటారు, అదేవిధంగా దొడ్డుప్పు అంటారు కొన్ని స్థానాలలో, దానిని మీరు కొనుక్కొని తెచ్చుకున్నట్టయితే అద్భుతమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. ఇంకా కూడా శుక్రవారం రోజు శుక్రహోరాలో ఖచ్చితంగా కూడా రాళ్ళ ఉప్పు, అదేవిధంగా పసుపు నీరు ఖచ్చితంగా కూడా వంట గదిలో ఒక మూలన పెట్టుకున్నా కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. సో ఇవి చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.